ఓం సాయిరామ్. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోగలరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరితాన్ని శ్రవణం చేయండి. దీని వలన శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గూర్చి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు. శకా సంవత్సరం 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకం 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున బాబా శరీరాన్ని వదిలారు. సర్వేజన సుఖినో భవంతు.